యశో మెసేజ్ ప్రియ సహోదరి సహోదరులకు శలమండి. ఈరోజు ఒక చిన్న పాఠం నేర్చుకుందాం. ఏంటంటే అది ఆమేన్ అనకూడదా. చాలామంది పరిశుద్ధ నామాలు బోధించే సంఘాల్లో ఒక మాట ఏంటంటే ఆమేన్ అనకూడదని. ఆమేన్ అంటే అమ్మోని దేవత అని ఎవరో చెప్పారు వీళ్ళకి. ఆమేన్ ఏంటంటే అమ్మోని దేవతను మనం స్మరిస్తున్నట్టట. అందుకోసం ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అనకూడదు అనేది ఒక సిద్ధాంతంగా వీళ్ళు తీసుకొచ్చారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఆమేన్ అని అనకూడదని ఎక్కడ బైబిల్లో లేదండి. ఎందుకంటే పరిశుద్ధ నామాలు కలిగిన బైబిల్లోనే ఆమేన్ అనే పదం ఉంది. వాళ్ళు రాశారు ఆ పదాన్ని. బైబిల్ ఏం చెప్తుందంటే ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అని బైబిల్ చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 4:2, 12:32, సామెతల గ్రంథం 35:6 వచనాలు, ప్రకటన గ్రంథం 22:18-19 చూస్తుంటే అక్కడ ఏం చెప్తాడు? పరిశుద్ధ గ్రంథానికి అంటే రాయబడిన దానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. తీసివేయడం ఎంత తప్పు, కలపడం కూడా అంతే తప్పు. కలపడం ఎంత తప్పు, తీసివేయడం కూడా అంతే తప్పు. కాబట్టి బైబిల్లో ఆమేన్ అనే పదం ఉంది. ఆమేన్ అనే పదం లేదు అని కానీ, లేకపోతే ఆమేన్ అనే పదం ఉన్నప్పటికీ ఉచ్చరించకూడదని చెప్పడం 100% అబద్ధం. కనుక ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారని నేను అనుకుంటున్నాను. హెబ్రీ రూట్స్ వెర్షన్ బైబిల్ ఒకటి ఉందండి. అది ఆమేన్ అనే పదం దాంట్లో రాయబడి ఉంది. అలాగే ద స్క్రిప్చర్స్ అనే ఒక బైబిల్ ఉంది. దాంట్లో కూడా ఆమేన్ అనే పదం రాయబడి ఉంది. ద ఇంటర్లైనియర్ హెబ్రీ గ్రీక్ ఇంగ్లీష్ బైబిల్ అని ఉంది. దాంట్లో కూడా ఆమేన్ అనే పదం ఉంది. అలాగే ద జెరూసలేం బైబిల్ అని ఒకటి ఉంది. ఇది కూడా పరిశుద్ధ నామాలు ఉపయోగించిన బైబిలే. దీంట్లో కూడా ఆమేన్ అనే పదం ఉంది. ద వర్డ్ ఆఫ్ యావే బైబిల్ అని ఒకటి ఉంది. దాంట్లో కూడా ఆమేన్ అనే పదం ఉంది. ద సాక్రిడ్ స్క్రిప్చర్స్ అనే ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్లో కూడా ఆమేన్ అనే పదాన్ని ఉపయోగించింది. రెస్టోరేషన్ స్క్రిప్చర్స్ అని ఒకటి ఉంది. దాంట్లో కూడా ఆమేన్ అనే పదం ఉంది. తర్వాత కంప్లీట్ జూయిష్ బైబిల్ ఉంది. దాంట్లో కూడా ఆమేన్ అనే పదం ఉంది. ఇకపోతే ద 5 బుక్స్ ఆఫ్ ది మోజెస్ అని ఒక చిన్న తోరాకు సంబంధించిన బైబిల్ ఒకటి ఉంది. దాంట్లో కూడా ఆమేన్ అనే పదం ఉపయోగించండి. సెప్టిజెంట్ బైబిల్ ఉంది. దాంట్లో కూడా ఆమేన్ అనే పదం ఉంది. ద బుక్ ఆఫ్ యావే అని ఉంది. ఆ యొక్క బైబిల్లో కూడా ఆమేన్ అనే పదం ఉంది. ROSN అని ఒక బైబిల్ ఉంది, ఒరిజినల్ సాక్రెడ్ నేమ్ బైబిల్ అని. దాంట్లో కూడా ఆమేన్ అనే పదం ఉపయోగించబడింది. కాబట్టి మరి వీళ్ళు పరిశుద్ధ నామాలు ఉపయోగిస్తున్నామని చెప్తూ ఆమేన్ అనే పదాన్ని ఉపయోగించకూడదు అని అంటామంటే అసలు వీళ్ళ దగ్గర ఇన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయా, ఇన్ని బైబిల్స్ ఉన్నాయా? మరి ఈ బైబిల్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏ టెక్స్ట్ ఆధారం చేసుకుని వీళ్ళు ఎలా చెప్తున్నారు? మళ్ళీ పైగా ఏంటంటే ఆమేన్ ఏంటంటే అమ్మోని దేవత అంట. అమ్మోని దేవతకి ఆమేన్కి ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి. విశ్వాసులు మీరు కూడా ప్రార్థన చేసిన హల్లెలూయా హల్లెలూయా అన్నారు. ఏంటి హల్లెలూయా? హల్లెలూయా అని చెప్పమని ఉందా బైబిల్లను? లేదా ఆమేన్ చెప్పమని ఉందా? కాబట్టి ఏం ఆలోచిస్తున్నారు మీరు? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం మీరు రాసుకుని మీరు చూసుకోండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 14-16 వచనాల వరకు చూస్తుంటే అక్కడ ఆమేన్ అనే పదం ఉపయోగించబడింది. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 36 వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 36 వచనం, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, కీర్తనలు 41:13, 72:19, 89:52, 106:48, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం, అలాగే ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. ఇలా మీరు చూసుకుంటే ఎన్ని ప్రదేశాల్లో కూడా ఆమేన్ అనే పదం ఉపయోగించబడింది. కాబట్టి ఆమేన్ అనే పదం ఉపయోగించకూడదు అని చెప్పడం అనేది ఇది ఒక తప్పుడు సిద్ధాంతం. సహోదరులరా, మీకు చెప్తున్నది ఏంటంటే మీరు పరిశుద్ధ నామాలు ఉపయోగిస్తున్నారు. మీరు ఇలాంటి తప్పుడు బోధలు చేయడం వల్ల ఏమవుతుందంటే కనమా పరిశుద్ధ నామాల వాళ్ళు మిమ్మల్ని చూసి ఇబ్బంది పడుతున్నారు. మీరు రుజువు చేయలేరు, అలాగని దాన్ని వదలపెట్టరు. అది చాలా తప్పుడు పద్ధతి అన్నమాట. మీరు దయచేసి ఆమేన్ అనే పదం ఉపయోగించకూడదు అనే మాట మీరు ఎక్కడ చెప్పకండి. ఎంచేదంటే అది వాక్య విరుద్ధం. నేను చూపించిన ఇప్పుడు ఎన్ని బైబిల్స్లో చూపించాను మీకు? ఇవన్నీ 12 బైబిల్స్. 12 కూడా సాక్రెడ్ నేమ్ బైబిల్సే. ఆల్మోస్ట్ ఈ 12 బైబిల్స్ కూడా సాక్రెడ్ నేమ్ బైబిల్స్. మీరు ఏ టెక్స్ట్ని ఆధారం చేసుకుని ఆమేన్ అనుకుంటున్నారో ఒకసారి నాకు చెప్పండి. ఒకవేళ నేను చెప్పేది తప్పు అయితే ఐజాక్ గారు ఇదిగో మీరు ఏదో చెప్తున్నారు ఇది తప్పు అని చెప్పండి. కానీ మీరు నాకు టెక్స్ట్ చూపించాలి. నేను 12 టెక్స్టులు చూపించాను మీకు. ఈ 12 టెక్స్టులను కూడా
ఆమెన్ అనే పదం ఉపయోగించబడింది. ఆమెన్కిని అమ్మోనికిని నక్కకే నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. అది హిందూ సామెత అయినప్పటికీ చెప్తున్నాను. ఎందుకంటే దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఆమెన్ వేరు, అమ్మోని వేరు. ఆమెన్ అనే పదం హెబ్రీ పదం. ఆమెన్ అంటే అలాగ జరుగునుగాక, అలాగే శుభమని ఈ విధంగా చెప్పవచ్చు. కనుక ఆమెన్ అనే పదం ఉపయోగించకూడదు అని మీరు చెప్పడం అనేది 100% అబద్ధం. ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది. వ్యత్యాసం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మీరు వేరు, మేము వేరు, మేము వేరు, మీరు వేరు అనేది ఈ భేదాభిప్రాయాలు తీసుకొచ్చి సంఘాల్లో బోధిస్తుంది మీరు. కాబట్టి ఈ భేదాన్ని మీరు తొలగించుకుని అందరితో కూడా మీరు సమాధానపడి ఆమేనని చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే అది పరమతండ్రి అని యావే చెప్పమని చెప్పాడు. కాబట్టి ఆమేనని చెప్పడం అనేది ఎప్పుడు కూడా తప్పు కాదు అని బైబిల్ రుచి చేస్తుంది. ఈ చిన్న సత్యాన్ని మీకు తెలియదని చెప్పట్లేదు, కానీ మీకు తెలిసే ఈ పని చేస్తున్నారు. కాబట్టి ఏదో ఒక వేరియేషన్ చూపించాలి, ఏదో ఒక కొత్తదాన్ని చూపించాలని ఇలాంటి పొరపాట్లు మాత్రం చేయకుండా ఉంటానికి ప్రయత్నం చేయండి. పరమతండ్రి ఈ చిన్న హెచ్చరిక మాటలను మన వినికుడిలో దీవించి ఆశీర్వదించగాక. మీ అందరికీ సెలవు.